చందాపురం గ్రామం చక్కటి సెలయేర్లతో అందమైన కొండలతో పచ్చని పంట పొలాలతో ఎంతో అందంగా ఉండే గ్రామం. చందాపురం అనే గ్రామం ఉంది. అందరితో కలిసిపోయే మంచి మనస్తత్వం ఉన్న ప్రజలతో చాలా సంతోషంగా నిండి ఉన్న ఒక ఊరు. నిత్యం సంతోషంగా ఉండే ఈ ప్రజలను ఎప్పటి నుంచో ఒక సమస్య వెంటాడుతూ ఉంది. గ్రామంలో రాఘవయ్య జానకమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. చందాపురం గ్రామానికి రాఘవయ్య గారు సర్పంచ్. గ్రామస్తులందరూ రాఘవయ్య గారు అంటే చాలా అభిమానం, గౌరవం. రాఘవయ్య గారికి ఒకే ఒక్క మనవడు ఉన్నాడు. అతని పేరే రుద్ర. రుద్ర పట్నంలో ఉంటాడు. రుద్ర మంచి మనిషి, ధైర్యవంతుడు, ఎల్లప్పుడూ సాహసాలు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటాడు. ఒకరోజు రుద్ర వాళ్ళ తాతయ్య నానమ్మను చూడాలని రుద్ర తన ఫ్రెండ్ అయినటువంటి వెన్నెలతో కలిసి గ్రామానికి వస్తాడు. రుద్ర, ఎలా ఉన్నావు బాబు? నిన్ను చూసి చాలా రోజులయ్యిందిరా. నువ్వు మన ఇంటికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది బాబు. తాతయ్య నానమ్మ, నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగానే ఉందిగా? మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే మన ఊరు వచ్చాను. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది తాతయ్య. అరే టామీ, ఆగరా. రుద్రాన్ని లోపలికి రానివ్వు. రుద్రా, నువ్వంటే దానికి ఎంత ప్రేమరా. చిన్నప్పుడు టామీని వదిలిపెట్టి ఉండేవాడివే కాదు. ఇన్ని సంవత్సరాలైనా అది ఇంకా నిన్ను మర్చిపోలేదురా రుద్రా. అవునానమ్మా, నన్ను ఇంకా టామీ మర్చిపోలేదు. సరేనానమ్మా, మేము స్నానం చేసి వస్తాము, భోంచేస్తూ మాట్లాడుకుందాం. సరే రుద్ర, తొందరగా తయారయ్యి రండి. ఈలోగా భోజనం ఏర్పాట్లు చేస్తాను. జానకి, రుద్ర చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాడు. వాడికి నచ్చిన వంటలు చేసి పెట్టు. అందరం భోంచేస్తూ మాట్లాడుకుందాం. సరే అండి. భోజనం అయిన తర్వాత ఆ రాత్రి బాగా లేట్ అవడంతో నిద్రపోయారు. ఆ రాత్రి అలా గడిచింది. చందాపురం గ్రామానికి దూరంగా దట్టమైన అడవి ఉంది. ఆ భవనంపై భయంకరమైన నీడలు తిరుగుతుంది. అక్కడ వాతావరణం నక్కల అరుపులతో, గుడ్లగూబుల గబ్బిలాల శబ్దాలతో ఆ భవనం అతి భయంకరంగా కనబడుతుంది.
అరే! ఇదంతా ఏంటి? నేను ఇంట్లోనే ఉన్నాను. ఓ పాడుబడ్డ బంగ్లాలో అడవిలో ఎక్కడో ఉన్నట్టు నాకనిపించింది. ఇదంతా కల. హమ్మయ్య! నిజం అనుకున్నాను. రుద్రా రుద్రా బయటికి రా. బాబు రుద్ర, నీ చిన్ననాటి స్నేహితులు జాన్, పూజ వచ్చారు. నీకోసం బయట ఎదురు చూస్తున్నారు నాన్న. రుద్రా రుద్రా బయటికి రా. రుద్ర, ఎలా ఉన్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చూసాము. ఇప్పుడు అంతా బాగానే ఉందిగా? నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారా? మేము బాగానే ఉన్నాము. సరే గాని రుద్ర, అలా ఊరు చూసొద్దాంరా సరదాగా. సరే ఉండండ్రా, నేను రెడీ అయ్యి వస్తాను. మన ఊరు ఏమీ మారలేదురా. నా చిన్నతనంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. నువ్వు చాలా మారిపోయావు రుద్ర. పట్నం నీళ్ళు నీకు బాగా వంటపడ్డాయి కదా, అందుకే నువ్వు అలా ఉన్నావు. చాలులే. మీరేమైనా తక్కువ? మీరు బాగానే ఉన్నారుగా. సరే పదండి, అలా ఊరంతా తిరిగి వద్దాం. మీకు ఒక విషయం తెలుసా? రాత్రి రాజు అడవి వైపు వెళ్తుండగా అడవిలో తన వెనక ఎవరో వస్తున్నట్లు అనిపించిందంట. అంతా నా భ్రమ అనుకొని రాజు ముందుకు వెళ్తుండ ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించడం మొదలైనయంట. అవి విని రాజుకు భయమేసి తిరిగి వచ్చేసాడంట. రాత్రి జరిగింది తలుచుకొని భయపడుతూ ఇంట్లోంచి ఇప్పటికీ బయటికి రాలేదు. అడవిలో ఆ భవనం చుట్టూ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. అటువైపు వెళ్ళిన వారు తిరిగి రావటం లేదు. అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో, మన గ్రాపాన్ని ఎవరు కాపాడతారో ఆ భగవంతుడికే తెలియాలి అనుకుంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.